హలో స్టూడెంట్స్, ఏపీ ఇష్యూలో భాగంగా మనము స్వాతంత్రోద్యమం అంటే జాతీయోద్యమం అనేది ఎలా జరుగుతుందో మనం చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ సహాయ నిరాకరణోద్యమం అంటే ఎన్సీఎం అంటాం కదా, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంది, దేశమంతా జరుగుతూ ఉంది. గాంధీజీ గారు కూడా మన ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించారు, విజయవాడకు వచ్చారు, విజయవాడతో మద్రాసు వెళ్ళారు. విజయవాడలో ఆయన ప్రసంగాలు ఇచ్చాడు. ఆయన ప్రసంగాల్లో ఇంగ్లీష్ స్పీచెస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది సరోజిని నాయుడు. అలానే గాంధీ యొక్క హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది దుర్గాబాయి దేశ్ముఖ్. ఇలానే చాలా పాటలు రాశారు మన తెలుగు వాళ్ళు. చాలా గేయాలు, పాటలు, అలానే రచనలు, కొన్ని వార్తాపత్రికలు, వీటి ద్వారా ఉద్యమాన్ని చాలా ఉధృతం చేశారు కదా. సో అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇక్కడ జరిగే మన దేశ స్థాయిలో జరిగే ఈ సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని ఈవెంట్స్ జరిగాయి అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే మొత్తం కూడా సహాయ నిరాకరణోద్యమం. సో 1920 నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఇందులో ఆంధ్రాలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సహాయ నిరాకరణోద్యమంలో ఆంధ్రాలో సంఘటనలు, సో కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు ఏంటో చూద్దాం, అసలు ఏం జరిగాయి. సహాయ నిరాకరణోద్యమంలో ఆంధ్రలో జరిగిన అతిపెద్ద సంఘటనలు ఏమున్నాయో మనం చూద్దాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ చీరాల పేరాల మూమెంట్, అంటే ఇది ఒక చీరాల పేరాల ఉద్యమం అంటారు. ఇది ఒక నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనమాట. యాంటీ ట్యాక్సింగ్ క్యాంపెయిన్ అనేది ఒకటి జరిగింది. అంటే పన్ను వ్యతిరేక ఉద్యమం. ఇది ఒక పన్ను వ్యతిరేక ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది చీరాల పేరాల మూమెంట్. కాబట్టి మొట్టమొదటి జరిగిన సంఘటన చీరాల పేరాల మూమెంట్ ఏప్రిల్ 25, అలానే 1921. సో చీరాల తెలుసు కదా మీకు, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. చీరాల పేరాల ఉద్యమం అంటే ఇది ఒక పన్నుకి ఎగైనెస్ట్గా వచ్చినటువంటి ఉద్యమం. 1921లో 1921లో ఆ పన్నుకి, సో ట్యాక్స్కి ఎగైనెస్ట్గా వచ్చినటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఒక యాంటీ ట్యాక్స్ మూమెంట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ చూద్దాం మనం. సో ఇప్పుడు ప్రధానంగా మనం గమనిస్తే నెక్స్ట్ పలనాడు పుల్లరి రివోల్ట్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే పలనాడు. సో పలనాడు ప్రాంతం తెలుసు కదా మనకి. సో గుంటూరు ప్రకాశానికి జాయింట్గా ఉంటుంది, పల్నాడు జిల్లా ఉంటుంది ఇప్పుడు. సో పలనాడు పుల్లరి ఉద్యమం. సో పుల్లరి అనేది ఒక ట్యాక్స్ అనమాట, అంటే మనకి పచ్చిక బయలు మీద వేస్తారు. పుల్లరి ఉద్యమం. సో ఇదేంటంటే ఒక ఫారెస్ట్ సత్యాగ్రహ. సో దీన్ని ఫారెస్ట్ సత్యాగ్రహ అంటారు. ఇది కూడా 1921లో ఒక ఫారెస్ట్ సత్యాగ్రహణ జరిగింది పల్నాడు రీజన్లో. ఇది 1921. నెక్స్ట్ అలానే మనకి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. ఇది కూడా ఒక యాంటీ ట్యాక్స్ క్యాంపెయిన్ అనమాట, నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనవచ్చు. దీన్ని నో ట్యాక్స్ క్యాంపెయిన్ అని చెప్పేసి మనం పిలవచ్చు. దీన్ని వచ్చేసి చీరాల పేరాల్ని యాంటీ ట్యాక్స్ అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట ఉద్యమాన్ని. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పెదనందిపాడు. సో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. సో నిరాకరణోద్యమం ఇది 1922లో, అంటే సహాయ నిరాకరణోద్యమంలో జరిగిందనమాట. నెక్స్ట్ చివరిగా వచ్చేసి రంపా తిరుగుబాటు. సో ఇది ఆంధ్ర చరిత్రలోనే అతిపెద్ద తిరుగుబాటుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో రంపా తిరుగుబాటు, ఈ తిరుగుబాటు మనకు ఆల్మోస్ట్ 2 years జరుగుతుంది, 1922 నుంచి 24 వరకు. ఇందులో ప్రధానమైన నాయకుడు వచ్చేసి అల్లూరి సీతారామరాజు, మన్యం వీరుడు. సో మన ఆంధ్ర ప్రజలకి బాగా తెలిసినటువంటి హీరో అనమాట సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క రంపా రివోల్ట్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు. అంటే ఈ రంపా రివోల్ట్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివోల్ట్ అగైనెస్ట్ ది బ్రిటిష్. సో దేర్ వర్ మెనీ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర అగైనెస్ట్ ది బ్రిటిష్, బట్ దిస్ వాజ్ ది స్పెషల్ వన్ బికాస్ ఆఫ్ ది అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి వల్లే ఈ ఉద్యమానికి అంత పేరు వచ్చిందనమాట. అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడే తీరు. సో మనం తుపాకీ పడితేనే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టగలం అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు అల్లూరి సీతారామరాజు గారు. ఇలానే మనకి జాతీయ స్థాయిలో సుభాష్ చంద్రబోస్ ఉంటారు. ఒక పక్క జాతీయ స్థాయిలో సుభాష్ చంద్రబోస్ గారు ఉంటారు, ఇంకో పక్క మనకి ఇక్కడ వచ్చేసి ఎవరు ఉంటారు? అల్లూరి సీతారామరాజు గారు. అంటే సుభాష్ చంద్రబోస్ గారి కంటే ముందే అల్లూరి సీతారామరాజు గారు తుపాకీ పట్టి మనం బ్రిటిష్ వాళ్ళని, శత్రువుని వెళ్ళగొట్టాలి యుద్ధం ద్వారా అని చెప్పేసి పోరాడతారు. ఇలా ఇద్దరు సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ సంఘటనలన్నీ కూడా ఆంధ్రలో జరిగినటువంటి అతిపెద్ద సంఘటనలు. ఎప్పుడంటే సహాయ నిరాకరణోద్యమం అప్పుడు జరిగిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఒకటి చీరాల పేరాల మూమెంట్. ఇది ఒక, సో ఇక్కడ మనం గమనిస్తే ఇదేంటంటే చీరాల పేరాల మూమెంట్ యాంటీ ట్యాక్స్ అనమాట. యాంటీ ట్యాక్స్ మూమెంట్ ఇది, అంటే యాంటీ ట్యాక్స్ మూమెంట్ పన్ను వ్యతిరేక ఉద్యమంగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి,
సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఏంటి, ఇది నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనమాట. ఇది నో ట్యాక్స్ క్యాంపెయిన్, అసలు పన్నే పే చేయం. సో మేము పన్నే పే చేయమని చెప్పేసి ఒక ప్రచారం లాగా. సో నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఏది, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. సో నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ పెదనందిపాడు అంటారు, నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ పెదనందిపాడు. సో ఇలా ఇటువంటి సంఘటనలు, సో పెద్ద పెద్ద సంఘటనలు అనేవి సహాయ నిరాకరణోద్యమ కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో జరిగాయి. సో దీనికంటే ముందు గాంధీ గారు కూడా, సో గాంధీ గారు విజయవాడ వస్తారు. విజయవాడ వచ్చి ఆయన ఉపన్యాసాలతో ఇక్కడ ప్రజల మొత్తాన్ని కూడా ప్రభావితులు చేసి స్వాతంత్ర ఉద్యమం నడిపిస్తారు. ఇలా గాంధీ దేశమంతా తిరుగుతారు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి స్వాతంత్రోద్యమం వైపు ప్రజలు తీసుకొస్తారు. అర్థమైందా? ఇలా అనమాట, ఇలా జరుగుతూ ఉంటుంది ఉద్యమం అనేది. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం కాలంలో మన ఆంధ్రలో జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుందాం. చీరాల పేరాల ఉద్యమం ఒకటి, పలనాడు పొల్లరి ఉద్యమం ఒకటి తిరుగుబాటు, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, తర్వాత రంపా తిరుగుబాటు. వీటిల్లో ఒక్కొక్క అంశం తీసుకొని మొదట చీరాల పేరాల, తర్వాత పల్నాడు పొల్లరి, తర్వాత పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, తర్వాత రంపా తిరుగుబాటు. ఇలా వరుసగా ఒక అంశం తీసుకొని క్లారిటీగా కీవర్డ్స్ కావచ్చు, పాయింట్స్ అన్ని కూడా నీట్గా డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరిగింది చీరాల పేరాల ఉద్యమంలో, అది రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, దీనిలో ఎటువంటి నాయకులు ఉన్నారు, ప్రధానమైన నాయకులు ఎవరున్నారు, ఈ ఉద్యమం ఎలా ఆగిపోయింది, దాని యొక్క ఫలితాలు ఏంటి. సో చీరాల పేరాల ఉద్యమం యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది చీరాల పేరాల మూమెంట్. చీరాల, సో చీరాల పేరాల ఉద్యమం. సో చీరాల పేరాల ఉద్యమం ఇదేంటి, యాంటీ ట్యాక్స్ క్యాంపెయిన్. సో యాంటీ ట్యాక్స్ క్యాంపెయిన్, సో యాంటీ ట్యాక్స్ క్యాంపెయిన్ ఇన్ చీరాల పేరాల. చీరాల పేరాల, సో చీరాల పేరాల అంటారు. ఇది ఎప్పుడు జరిగింది, ఏప్రిల్ 25, 1921. సో ఏప్రిల్ 25వ తేదీ 1921 తేదీన ఇదైతే జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ చీరాల పేరాలు అనేవి ఏంటివి, సో మీకు తెలుసు కదా, చీరాల ప్రాంతం ఇప్పుడు ఇది కోస్టల్ రీజన్ అనమాట, ప్రకాశం జిల్లాలో ఉంటుంది చీరాల. ఈ చీరాల అనేది ఒక విలేజ్ అప్పట్లో, ఇప్పుడంటే ఒక పట్టణము, అప్పట్లో ఒక విలేజ్ అనమాట. ఇక్కడ రెండు నైబరింగ్ విలేజెస్ ఉంటాయి, పొరుగు గ్రామాలు. చీరాల పేరాలు అనేవి ఏంటి అంటే పొరుగు గ్రామాలు అనమాట, పొరుగు గ్రామాలు. సో పొరుగు గ్రామాలు అంటే పక్క పక్కనే ఉంటాయి, పొరుగు గ్రామాలు అయితే చాలా పెద్దవన్నమాట. సో గ్రామాలంటే అందులో కేవలం కొంతమంది, మనకి గ్రామాలంటే మినిమం 2000 పీపుల్ వరకు, 2000 మందికి పైగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ చీరాల పేరాలు అనేవి పొరుగు గ్రామాలు అనమాట. పొరుగు గ్రామాలు అంటే పక్క పక్కనే ఉండే విలేజెస్. కాబట్టి ఇవి పక్క పక్కనే ఉంటాయి అనమాట, ఇలా ఉంటాయి. ఇది చీరాల, సో చీరాల, సో ఇది ఒకటి పేరాల, సో ఇలా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చీరాల ప్రాంతంలో మొట్టమొదటి ప్రాంతం ఉంది కదా, ఈ చీరాల ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని, అంటే పేరాలు కాకుండా చీరాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కలిపి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కలిపి చీరాలని ఒక యూనియన్గా చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీరాల ఏమైంది, చీరాల యూనియన్ అయింది. చీరాల యూనియన్ ఒక పెద్ద యూనియన్ అవుతుంది, చీరాల యూనియన్ అయితే అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ చీరాల యూనియన్ తయారు చేశారో, ఈ చీరాల యూనియన్లో ఆల్మోస్ట్ మనం జనాభా చూసుకుంటే 15,326 మంది. ఎప్పుడు 1921లో, 1921వ సంవత్సరంలోనే ఈ చీరాలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిపి ఒక పెద్ద యూనియన్గా తీసుకొస్తారు. ఆ యూనియన్లో జనాభా వచ్చేసి 15,326 మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక 15,326 మంది ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యూనియన్ మొత్తానికి కలిపి ట్యాక్స్ ఎంత ఉంది, 400 రూపాయలు. సో కేవలం 400 రూపాయలు మాత్రమే వాళ్ళు పే చేసేవాళ్ళు ఇంతకుముందు, ఏది యూనియన్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు అర్థమైంది కదా, ఇంతవరకు ట్యాక్స్ ఎంత ఉంది, 400 రూపాయలు మాత్రమే ఉంది. జనాభా 15,326 మంది. ఎంత మొత్తం కలిపి ఏంటి, చీరాల యూనియన్, చీరాల యూనియనే, మన పేర్ల గురించి చెప్పట్లేదు, చీరాల యూనియన్ మాత్రమే కలిపి 15,326 మంది ఉన్నారు. వాళ్ళకి కేవలం ట్యాక్స్ వచ్చేసి 400 రూపాయలు మాత్రమే పడేది మొత్తం. ఇప్పుడేం జరుగుతుంది, బ్రిటిష్ ప్రభుత్వం అనమాట. సో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళు చీరాల పేరాలు కలిపేస్తారు. ఇప్పుడు చీరాల యూనియన్ని పేరాలతో కలిపేసి చీరాల పేరాల మున్సిపాలిటీ తీసుకొస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, చీరాల పేరాల మున్సిపాలిటీ, చీరాల పేరాల మున్సిపాలిటీ తీసుకొస్తారు. సో మున్సిపాలిటీ అంటే ఏంటి, పెద్దగా తీసుకొస్తారు. మున్సిపాలిటీ అంటే ట్యాక్సెస్ పడతాయి. ఇప్పుడు మీరు చాలా చూస్తుంటారు, రీసెంట్గా కూడా మనకి వార్తల్లో చాలా వచ్చాయన్నమాట. కొన్ని గ్రామాలని మున్సిపాలిటీలో కలపడం వల్ల ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి. మీరు ఒక విలేజ్ లాగా ఉన్నారనుకోండి, ట్యాక్స్ తక్కువ ఉంటుంది. అదే ఆ విలేజ్ అనేది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిందనుకోండి, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, అంటే పన్ను భారం పడుతుంది కదా. కాబట్టి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని, ఎవరు కూడా ఆమోదించరు. ఏ వ్యక్తి కూడా తన విలేజ్ని మున్సిపాలిటీలో కలుపుతామంటే యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే పన్నులు అవన్నీ కూడా ఎక్కువ పడతాయి. ఇలా మద్రాస్ గవర్నమెంట్ ఎవరు మున్సిపాలిటీ చేస్తారంటే మద్రాస్ ప్రభుత్వం. సో మద్రాస్ ప్రభుత్వం,
సో మద్రాస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు మద్రాస్ ప్రభుత్వంలో ఎవరున్నారు? సో మద్రాస్ ప్రభుత్వంలో జస్టిస్ పార్టీ ఉంది. సో మీకు 1920 ఎలక్షన్స్లో గెలుస్తుంటారు. 1921 ఎలక్షన్స్లో 1921 నుంచి వీళ్ళు ఉంటారు. 1920లో 1919 భారత ప్రభుత్వ చట్టం ఏంటి, మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా ఎన్నికలు అనేవి అనౌన్స్ చేస్తారు. ఆ ఎన్నికలు కండక్ట్ చేస్తారు. కానీ మన భారతదేశం అంతా కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని బహిష్కరిస్తుంది. కానీ మద్రాసు ప్రాంతంలో జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ వచ్చేసి సుబ్బరాయన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. అయితే ఆయనకి మధ్యలోనే కొన్ని 6 months తర్వాత ఆయనకు ఆరోగ్యం సరిగా లేక ఈసారి పానగల్లు రాజాని సీఎం చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు సీఎం ఎవరున్నారంటే పానగల్లు రాజా. సో సీఎం వచ్చేసి పానగల్లు రాజా. ఆయన ఏమంటారంటే రాజా రామణీయం గారు. సో రామణీయం గారు అంటారు. సో రాజా రామణీయం గారు ఈయన వచ్చేసి ఇప్పుడు సీఎం అనమాట. మద్రాస్ గవర్నమెంట్లో సీఎం, అలానే పంచాయతీ రాజ్ శాఖ మినిస్టరు. సో పంచాయతీరాజ్ శాఖ మినిస్టరు అంటే స్థానిక సంస్థల స్వపరిపాలన మినిస్టర్ కూడా, శాఖ మినిస్టరు అంటే పంచాయతీ మినిస్టర్ ఉంటాం కదా, ఇలా అనమాట. కాబట్టి ఇక్కడ మద్రాసులో సీఎం అంటే ముఖ్యమంత్రి, అలానే స్థానిక సంస్థల శాఖ మంత్రి కూడా రాజా రామణీయం గారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఈ యొక్క మున్సిపాలిటీకి సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి ఈ చీరాల పేరాల్ని మున్సిపాలిటీగా చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మున్సిపాలిటీ తీసుకొస్తారు, చీరాల పేరాల మున్సిపాలిటీని తీసుకొస్తారు. సో అర్థమైందా ప్రధాన కారణం ఏంటి? కాబట్టి ప్రధాన కారణం ఈ యొక్క చీరాల పేరాల ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటో మీకు అర్థమైంది కదా. ఈ చీరాల పేరాలని కలిపి, అంటే చీరాల యూనియన్ మాత్రమే కాకుండా చీరాలని పేరాలతో కలిపి ఒక పెద్ద మున్సిపాలిటీ చేసి పన్నులు పెంచుతారు. ఇప్పుడు చూడండి, సో ఇందాక పన్ను ఎంత ఉన్నది? 400 రూపాయలు ఉన్నది. సో దీన్ని 40,000 వేస్తారు. సడన్గా దీన్ని ఒక్కసారిగా వీళ్ళు 40,000, సో 40K 40,000 రూపాయలు వేస్తారు. 4,000 ఎక్కడ ఉంది, 40,000 ఎక్కడ ఉంది? సో 4,000 రూపాయలు ఎక్కడ ఉంది, 40,000 ఎక్కడ ఉంది? సో ఇప్పుడు అందరూ కలిసి ప్రజలంతా 400 కడుతున్నారు. ఇప్పుడు 40,000 కట్టాలి. సో 400 నుంచి 40,000కి పెరిగిపోతుంది ఒక్కసారిగా పన్ను అనేది. సో ఆ పన్ను అంతా ఎవరి మీద పడింది? ప్రజల మీదే పడుతుంది. సో ప్రజల మీదే పడింది అనమాట. సో అందువల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఒక పెద్ద తిరుగుబాటు అనేది మొదలవుతుంది. మాకు మున్సిపాలిటీ వద్దు, మేము అడగలేదు, మమ్మల్ని మున్సిపాలిటీ చేయండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరలేదు. సో మద్రాస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఆంధ్ర ప్రాంతానికంటే? సో ఆంధ్ర వాజ్ పార్ట్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఆంధ్ర అనేది అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కాబట్టి మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం వితౌట్ తెలంగాణ లేకుండా, సో అది నిజామ్స్ కింద ఉంటుంది. సో మిగతా అంతా కూడా మద్రాసు యొక్క ప్రభుత్వం కిందే ఉంటుంది మద్రాస్ ప్రెసిడెన్సీలో. కాబట్టి ఇప్పుడు పానగల్లు రాజా సీఎంగా ఉంటారు. ఆయన ప్రెజర్ చేస్తారు మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి. మున్సిపాలిటీ అయితే చేస్తారు. సో ఫైనల్గా మున్సిపాలిటీ చేసి వాళ్ళకి పన్ను పెంచుతారు. 40,000 రూపాయలు, 400 నుంచి 40,000 రూపాయలు పన్ను పెంచుతారు. దీంతో ప్రజల్లో ఒక పెద్ద తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో పెద్ద తిరుగుబాటు అనేది మొదలవుతుంది. సో తిరుగుబాటు అనేది మొదలైందంటే ఖచ్చితంగా ఆ తిరుగుబాటుకి ఒక నాయకుడు అయితే ఉంటాడు. సో ఎటువంటి తిరుగుబాటు అయినా ఉద్భవించిన తర్వాత ఆ రివోల్ట్కి నాయకుడు ఉంటేనే అది చాలా పెద్ద మొత్తంలో వెళ్తుంది ఆ మూమెంట్ అనేది. సో అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ లీడర్ ఎవరు? నాయకుడు. సో ఇక్కడ ఎవరు నడిపించారు? సో నాయకుడు ఎవరో చూద్దాం. సో నాయకుడు వచ్చేసి ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సో చాలా ఫేమస్ పర్సన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో మన ఆంధ్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ లీడర్ అనమాట దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో దుగ్గిరాల గోపాలకృష్ణ అనే ఒక బిరుదు వచ్చేసేందంటే ఆంధ్రరత్న. సో ఆంధ్రరత్న అని చెప్పేసి పిలుస్తారు. భారతరత్న లాగా ఆంధ్రరత్న అని పిలుస్తారు. కాబట్టి చీరాల పేరాల పన్నుల ఉద్యమానికి, సో పన్ను వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారు? నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నాయకత్వం వహించాడు. అలానే సో దీనికి ఆయన ఒక బిరుదు ఏంటి? దుగ్గిరాల గోపాలకృష్ణ యొక్క బిరుదు వచ్చేసి ఆంధ్రరత్న. సో ఆంధ్రరత్న వచ్చేసి దుగ్గిరాల గోపాలకృష్ణ యొక్క బిరుదు ఈయన అనమాట. కాబట్టి దుగ్గిరాల గోపాలకృష్ణ ఇక్కడ చూడండి ఇమేజ్లో ఉన్నారు. ఈయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చాలా మంచి వ్యక్తి, ప్రజల తరపున పోరాడతాడు, తన ఆ జీవితం అంతా కూడా ప్రజాసేవకి అంకితం చేస్తాడు. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అక్కడ లీడర్గా ఉండి పోరాడతాడు ప్రజల తరపున. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఒక పెద్ద తిరుగుబాటు తీసుకొచ్చి ప్రజలంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు ప్రభుత్వానికి. అర్థమైందా? కాబట్టి ఇలా ఉద్యమం అనేది మొదలవుతుంది. కాబట్టి అర్థమైందా మీకు నీట్గా? చీరాల పేరాల మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ చీరాల పేరాల ప్రాంతాన్ని కలిపి మున్సిపాలిటీ చేశారు.
మున్సిపాలిటీ ముందు 400 రూపాయల పన్ను ఉండేది, ఇప్పుడు దాన్ని 40,000 చేశారు. సో పన్ను భారం అనేది ప్రజల మీద పడింది మున్సిపాలిటీ చేయడం వల్ల. సో ఆ టైంలో మద్రాసు యొక్క ముఖ్యమంత్రి ఎవరున్నారంటే పానగల్లు రాజా, ఆయనే పేరు వచ్చేసి రాజా రామలింగం గారు సీఎంగా ఉన్నారు. ఆయన స్థానిక సంస్థల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, అంటే ఈ పంచాయతీ మున్సిపాలిటీకి సంబంధించి. కాబట్టి ఇలా మున్సిపాలిటీ చేయడం వల్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ఈ తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు నాయకత్వం వహిస్తారు. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం చూస్తే ఒక పక్క ఈ యొక్క పెద్ద ఉద్యమం, సో పెద్ద ఉద్యమం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వాలంటరీ ఫోర్స్ కూడా వస్తుంది, అంటే ఒక స్వచ్ఛంద దళం, స్వచ్ఛంద సేవా దళం అంటాం మనం, స్వచ్ఛంద దళం, స్వచ్ఛంద సేవా దళం. ఈ ఉద్యమంలో ఒక స్వచ్ఛంద సేవా దళాన్ని కూడా తీసుకొస్తారు. ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. సో దాని పేరే రామదండు. సో రామదండు అని చెప్పేసి ఒక దళాన్ని తీసుకొస్తారు. సో ఒక పెద్ద దళాన్ని, స్వచ్ఛంద సేవా దళాన్ని తీసుకొస్తారు. సో అడుగుతారు ఎగ్జామినేషన్ ఇలాంటివి. స్వచ్ఛంద సేవా దళం వంటి రామదండుని సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎవరు స్థాపించారు అంటే దుగ్గిరాల, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు స్థాపిస్తారు. సో ఈ రామదండు అనే దళము మన దేశం యొక్క స్వాతంత్రం కోసం పనిచేస్తూ ఉంటుంది. సో గాంధీ గారికి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఈ రామదండు అనే దళం. ఈ రామదండు దళంలో ఆల్మోస్ట్ అప్పట్లోనే 4,000 మంది ఉన్నారు. సో 4,000 మంది వాలంటీర్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో 4,000 మంది వాలంటీర్లు అయితే ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి రామదండు అనే స్వచ్ఛంద సేవా దళాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఎప్పుడంటే ఈ యొక్క చీరాల పేరల యాంటీ ట్యాక్స్ మూవ్మెంట్ అనమాట, అంటే చీరాల పేరల పన్ను వ్యతిరేక ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క సేవా దళాన్ని తీసుకురావడం జరిగింది రామదండు. తర్వాత మనం గమనిస్తే హీ మెట్ గాంధీ అండ్ ఇన్వైటెడ్ టు మూమెంట్. సో గాంధీ గారిని మీట్ అవుతారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో గాంధీ గారిని మీట్ అయ్యి, సో మీరు ఈ ఉద్యమానికి రావాలని చెప్పి చెప్తారు. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎవరిని మీట్ అయ్యారు? గాంధీని. హీ మెట్ గాంధీ అండ్ ఇన్వైటెడ్ టు ది మూమెంట్. సో ఎందుకంటే ఒక జాతీయ నాయకుడైనటువంటి మహాత్మా గాంధీ ఈ చిన్న ఉద్యమంలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సేవాదళం, రామదండు అనే సేవాదళంలో ఉన్న యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళంతా ప్రభావితులు అవుతారు. సో ప్రభావితులైతే ఏమవుతుంది, స్వాతంత్రోద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించే సమయం అనేది ఆసన్నమైందని చెప్పేసి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆలోచించి గాంధీ గారికి ఒక ఇన్విటేషన్ పంపిస్తారు, ఆహ్వాన లేఖ పంపిస్తారు. మీరు ఎలాగైనా సరే ఈ చీరాల పేరాల పన్నుల ఉద్యమానికి వ్యతిరేకంగా చేసే ఒక నిరసనలో మీరు పాల్గొనాలి అని చెప్పేసి ఈయన ఆహ్వానిస్తాడు. అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, ఈ ఉద్యమం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఉద్యమానికి, ఈ మున్సిపాలిటీకి ప్రధానం కావడానికి కారణం ఏంటి? జస్టిస్ పార్టీ. సో మద్రాసులో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పార్టీ. సో మద్రాసులో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పార్టీ వచ్చేసి ఎలాగైనా సరే ఈ ఉద్యమాన్ని అంతం చేయాలి, ఈ ఉద్యమాన్ని అంతం చేయాలని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తారు జస్టిస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేశారు, ప్రభుత్వాన్ని ఏర్పరిచారు, ప్రభుత్వంలో అలజడి మొదలైంది అనుకోండి, వీళ్ళకే చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి జస్టిస్ పార్టీ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఇంకో పక్క కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, సో వీళ్ళిద్దరూ కూడా దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఆపోజిట్గా పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారంటే స్వార్థం. ఈ ఉద్యమంలో దుగ్గిరాల గోపాలకృష్ణకి పేరు వచ్చేస్తుంది, ఆయన ప్రజల తరపున పోరాడి పేరు ప్రఖ్యాతులు పొందుతాడని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఆయన మీద స్వార్థంతో ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయరు. వీళ్ళు చాలా ప్రముఖ వ్యక్తులు, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. సో ఇద్దరు కూడా గాంధేయవాదులు, అయినా కూడా దుగ్గిరాల గోపాలకృష్ణకి వీళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆయనకు పేరు వచ్చేస్తుంది, ఉద్యమంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందుతాడని చెప్పేసి వీళ్ళు సహాయం చేయరు. కాబట్టి ఈ ఉద్యమానికి సహాయం చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సహకారం అందించలేదు, ఓన్లీ బహిష్కరణ మాత్రం పిలుపునిచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్పి ఆ ఉద్యమాన్ని నీరుగార్చే పని చేస్తారు. సో ఎవరంటే ఒకరు కొండా వెంకటప్పయ్య, సో కొండా వెంకటప్పయ్య అంటూ పట్టాభి, సో పట్టాభి సీతారామయ్య అంటాం కదా, సో పట్టాభి. సో వీళ్ళిద్దరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయరు. ఒక పక్క జస్టిస్ పార్టీ సరైన మద్దతు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి. ఇంకోవైపు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య గారు ఇద్దరు కూడా, గాంధేయవాదులైన ఇద్దరు కూడా ఆ దుగ్గిరాల గోపాలకృష్ణ గారికి ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇవ్వకపోవడమే కాకుండా ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. దీనికి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వలేదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు, ఓన్లీ బహిష్కరణకు మాత్రం పిలుపునిచ్చిందని చెప్పి ఆ ఉద్యమాన్ని నీరుగారుస్తారు. ఇలా ఈ ఉద్యమం అనేది సాగుతూ ఉంటుంది. అయితే ఈ ఉద్యమంలో
ఇంకా కొంతమంది పాల్గొంటారు. మనకి దువ్వూరి సుబ్బమ్మ ఒక లేడీ అనమాట. దువ్వూరి సుబ్బమ్మ అనే ఒక మహిళ కూడా ఇందులో పాల్గొంటారు. సో దువ్వూరి సుబ్బమ్మ ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ యొక్క మేనకోడలు అనమాట. సో భరతఖండంబు చక్కటి పాడియావు లేగదూడలు అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది, ఒక పెద్ద పాట ఉంటుంది. ఆ పాటని చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాస్తారు. దాన్ని ఆలపించింది, ఆ పాటను పాడింది ఎవరంటే ఆయన మేనకోడలైనటువంటి దువ్వూరి సుబ్బమ్మ. అందుకే దువ్వూరి సుబ్బమ్మకి మహాత్మా గాంధీ గారు దేశ బాంధవి అని ఒక బిరుదుని ఇస్తారు. దేశ బాంధవి చూద్దాము. సో కాబట్టి అయితే 1921లో ఒక పక్క ఈ ఉద్యమం జరుగుతూ ఉంటుంది. ఈ పన్ను వ్యతిరేక ఉద్యమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉద్యమం జరిగేటప్పుడు 1921లో హీ వాజ్ అరెస్టెడ్ ఎట్ ది ఆంధ్ర మహాసభ ఇన్ బెరంపూర్. అంటే బరంపూర్లో, సో బరంపూర్లో ఆంధ్ర మహాసభ జరుగుతూ ఉంటుంది. సో బరంపూర్లో 1921లో ఆంధ్ర మహాసభ జరుగుతూ ఉంటుంది. ఆంధ్ర మహాసభ జరిగే క్రమంలో ఎవరిని దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని అరెస్ట్ చేస్తారు. దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడంతో ఈ మూమెంట్ అనేది ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని నాయకుడిని, ఉద్యమం తీసుకొచ్చిన నాయకుడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దానితో ఈ చీరాల పేరాల పన్ను వ్యతిరేక ఉద్యమం అనేది ఆగిపోతుంది. అలానే దువ్వూరి సుబ్బమ్మ గారిని కూడా, సో దువ్వూరి సుబ్బమ్మను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తారు. దువ్వూరి సుబ్బమ్మ ఈమెను కూడా అరెస్ట్ చేస్తారు. దువ్వూరి సుబ్బమ్మను కూడా అరెస్ట్ చేస్తారు. సో ఆ టైంలో అంటే సహాయ నిరాకరణోద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళగా మనం చెప్పొచ్చు. సహాయ నిరాకరణోద్యమంలో జైలుకి వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మహిళ ఎవరంటే దువ్వూరి సుబ్బమ్మ. కాబట్టి ఈమె బిరుదు వచ్చేసి ఏంటి, దేశ బాంధవి. సో దువ్వూరి సుబ్బమ్మకి మహాత్మా గాంధీ ఇచ్చే బిరుదు ఏంటంటే దేశ బాంధవి. సో మనం ఆల్రెడీ చూసాం, దేశ బాంధవి అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే గాంధీ ఇస్తారు. సో మహాత్మా గాంధీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి పాట అయినటువంటి భరతఖండంబు చక్కటి పాడియావు అనే పాట ఆమె ఆలపించడం ద్వారా ఆమెకి దేశ బాంధవి అనే ఒక బిరుదుని మహాత్మా గాంధీ గారు ఇస్తారు. సో దువ్వూరి సుబ్బమ్మ ఎవరంటే ఫస్ట్ అనమాట, మొదటి మహిళ. సహాయ నిరాకరణోద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి మొదటి మహిళ. సో మొదటి మహిళగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్లు కనిపిస్తున్న ఆమె దువ్వూరి సుబ్బమ్మ. సో దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్రోద్యమం కోసం ఎంతో పోరాడిన మహిళ. సో ఇవాళ మన చరిత్రలో చెప్పుకుంటున్నామంటే ఆమెకు చేసిన కృషి, మన ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు, దేశం కోసం వాళ్ళ అప్పట్లో కుటుంబాలని అన్నింటినీ త్యాగం చేసి పాల్గొన్నారు ఉద్యమంలో. సో వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవాళ మనం? సో వాళ్ళు చేసిన సేవ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఎప్పుడో 1921 సంవత్సరం జరిగింది, ఇప్పటికి 100 సంవత్సరాల పైన అయింది, అయినా కూడా మనం వాళ్ళ గురించి స్మరించుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. వాళ్ళు చేసిన సేవ అనేది అంత గొప్పదనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇలా అనమాట. ఈ విధంగా ఈ యొక్క చీరాల పేరాల పన్ను వ్యతిరేక ఉద్యమం అనేది జరుగుతుంది. పన్ను వ్యతిరేక ఉద్యమం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ యొక్క చీరాల పేరాల ఉద్యమం అనేది నాయకుడైనటువంటి, ఆ ఉద్యమాన్ని నడిపించేటువంటి నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని ఆంధ్ర మహాసభ అనేది జరుగుతూ ఉంటుంది. 1920 మనకి ఆల్మోస్ట్ 21 అనమాట. ఆంధ్ర మహాసభ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బరంపూర్లో జరుగుతూ ఉంటుంది. ఈ బరంపూర్ జరిగే ప్రాంతంలో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనతో పాటుగా ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తి, మహిళ అనమాట, ఆమె దువ్వూరి సుబ్బమ్మ, దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మను కూడా అరెస్ట్ చేస్తారు. సో దానితో ఈ ఉద్యమం అనేది ఆగిపోతుంది. ఈ ఉద్యమం అనేది ఫైనల్గా ఈ సప్రెస్ అయిపోతుంది, అణచివేస్తారు ప్రభుత్వం అనేది. సో అర్థమైందా? ఇలా ఉద్యమం అనేది ఆగిపోతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే 2 బిరుదులు, ఒకటి ఆంధ్రరత్న. సో దుగ్గిరాల గోపాలకృష్ణ గారి ఒక బిరుదు వచ్చేసి ఆంధ్రరత్న, దువ్వూరి సుబ్బమ్మ యొక్క బిరుదు వచ్చేసి దేశ బాంధవి. ఈ బిరుదు దేశ బాంధవి అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ గారు ఇచ్చారు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? సో ఇలా ఉద్యమం అనేది ఆగిపోతుంది. ఇది ఎప్పుడు జరిగిందంటే సహాయ నిరాకరణోద్యమం జరిగే క్రమంలో, మన భారతదేశంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగే టైంలో, సో ఈ మూమెంట్ కూడా ఇది కూడా జరిగిందనమాట. సో చీరాల పేరాల యాంటీ ట్యాక్స్ మూమెంట్ వాజ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అక్రాస్ ఇండియా. అంటే అక్రాస్ ఇండియా జరిగేటప్పుడు ఇది మన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ఉద్యమంగా చెప్పుకోవచ్చు. తర్వాత